హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగండి చేపతో బెండకాయ పులుసు. ఈ రాగండి చేపలో చాలా ప్రోటీను, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అంతేకాకుండా బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిదండి. ఇంకేంటి లేటు, మనం విలేజ్ స్టైల్లో చేపల పులుసు చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా 1 కేజీ రాగండి చేపని ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న 10 బెండకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక గిన్నెలో చేపలు వేసుకొని, ఒక గుప్పెడు కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 కప్పు ఆయిలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టేట్లు కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, 1 టీ స్పూను మెంతులు, 1 గ్లాస్ వాటరు, 2 కప్పుల చింతపండు పులుసు వేసుకొని చిన్నగా గంటెతో తిప్పుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసుని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో తిప్పకుండా ఇలా ఒక్కసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బెల్లం టేస్ట్ కోసం వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.